ఎక్కడ స్పేస్ అనేది వదలకూడదు. అంతేకాకుండా కిచెన్ స్పేసీగా ఉండడానికి చిన్నపాటి టిప్స్. ఇప్పుడు నేను పూరికి అందుకు పిండి తడిపేటప్పుడల్లా గ్లాసీ ఫినిష్ తో తీసుకున్న కబోర్డ్స్ అనమాట, క్యాబినెట్స్. నాకు చాలా ఇష్టమైన పల్లీల మేకర్. ఇవన్నీ పిండి డబ్బాలండి. స్విచ్ బోర్డ్ మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. వంట చేసే వంట సామాన్లు అన్నీ ఉంటాయి అనమాట. మైసూర్కి వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చిన కాఫీ పొడి, ఇది ఇంతవరకు వాడలేదండి, వాడి చూడాలి. కడప సైడ్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది చంద్ర కాఫీ పొడి. ఇది దగ్గర దగ్గర 10-12 సంవత్సరాల క్రితం తీసుకున్న టప్పర్వేర్ వండి ఇత్తడి సామాగ్రి అండి. ఇల్లు కట్టించేటప్పుడు చేసిన తప్పేంటి నాకు తెలిసినంత వరకు అంటే, దాంతో వెంటిలేషన్ చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది అడుగుతుంటారు, అక్క కొత్త స్టవ్ ఎలా ఉంది, ఎలా మీకు యూజ్ అవుతుంది. డిష్ వాషర్ పైన ఇలాంటి స్టాండ్ అనేది నేను ఏర్పాటు చేసుకున్నానండి. ఇవన్నీ పాల గిన్నెలండి. క్వాలిటీ చాలా బాగుందని ఒకప్పుడు తీసుకున్నాను. ఇంకా కిందకి వచ్చేసి అన్ని ప్లేట్లు అండి, చిన్న చిన్న తాలింపు గిన్నెలు, పెద్ద బాండి, మట్టి కుండలు ర్యాక్ అని చెప్పొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ, ఏం చేస్తున్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మీరు ఇంట్రో చూసే ఉంటారు, అలాగే thumbnail చూసే ఉంటారు, మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదండి. మా కిచెన్ టూర్ ఆల్రెడీ 2 సార్లు వీడియోని షేర్ చేశాను కానండి. ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, దగ్గర దగ్గర 2 సంవత్సరాల తర్వాత కిచెన్ ఎలా ఉంది, ఎంత స్పేసీగా నేను మెయింటైన్ చేస్తున్నాను. అలాగనే మీరు చాలా మంది అంటుంటారు అనమాట, అక్క ఇన్ని సామాన్లు తీసుకుంటుంటారు, ఎక్కడ పెడతారు, మీ కిచెన్లో సెట్ అవుతాయా సామాన్లన్నీ, ఎక్కడ మీరు ఆర్గనైజ్ చేస్తారు అంటుంటారు. కనుక ఇవాళ ఆ సామాన్లన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ప్రతి ఒక్క సామాన్లన్నీ మీతో షేర్ చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ నేను ఏదైనా అమెజాన్లో ఆన్లైన్ తీసుకునే లింక్స్ మీరు చాలామంది అడుగుతుంటారు కనుక అవి కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే తెప్పించుకో. ఇంకా మా కిచెన్ వచ్చేసి 10x10 అండి, 10x10 అనమాట. కబోర్డ్స్ కాక కబోర్డ్స్ వచ్చేసి ఇటు సైడ్ ఏమో 1.5 అడుగు కబోర్డ్స్ వచ్చాయండి, ఇటు సైడ్ అయితే 2 అడుగు. 10x10 ఇలా యూ షేప్లో ఉన్న కిచెన్ అండి. పైగా ఇటు సైడ్ ఏమో ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చాము, ఎందుకంటే కొంచెం స్పేసీగా కనిపిస్తుంది కదండి. ఫస్ట్ ఇటు సైడ్ నుంచే వద్దామండి. ఇక్కడ చూసారు కదండి, పూజ రూమ్ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడనేమో రోటీ మేకర్, ఎందుకంటే అటు సైడ్ ఫ్రిడ్జ్ ఉందండి, ఫ్రిడ్జ్కు అలాగనే రోటీ మేకర్కు స్విచ్ బోర్డ్ అనేది ఇచ్చామన్నమాట. అందుకనేసి ఇలా ఇక్కడనే సెట్ చేసేది, నీట్గా ఉంటుంది, వెంటనే మనం రోటేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2 వాటర్ క్యాన్స్ ఉంటాయండి. ఇదేమో మంచినీళ్ళు అనమాట, అక్కడ వాటర్ ప్యూరిఫైర్ ఉంది, పట్టుకునేసి బాన్లో పోసేదానికి ఈ క్యాన్ యూజ్ చేస్తాము. ఇంకా ఈ క్యాన్లో అంటూ మనం మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదండి, అవి పట్టేసి బియ్యం వాడుకోవడానికి, పప్పు నీళ్ళకన్నిటికీ ఇది యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఇలా గ్లాస్ కబోర్డ్ అనేది వచ్చిందండి. లోపల అన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి పైన, ఇంకా కింద వచ్చేసి ఎక్స్ట్రాగా వాటర్ బాటిల్స్, తర్వాత ఎక్స్ట్రా ప్లేట్లు, చిన్న ప్లేట్లు, అలాగనే కప్పులు అన్నీ ఉంటాయి. ఇంకా కింద వచ్చేసి ఎక్స్ట్రా గ్లాసులు అన్నీ ఉంటాయండి, గాజు సామాన్లు అన్నీ. ఎక్కువగా బాటిళ్ళు ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేటివన్నీ ఈ ర్యాక్లో ఉంటాయండి. అందుకనే ఇక్కడనే వాటర్ అన్నీ ఇలా, అంతే కదా, ఎక్కడ స్పేస్ అనేది వదలకూడదు. అంతేకాకుండా కిచెన్ స్పేసీగా ఉండడానికి చిన్నపాటి టిప్స్. ఇంకా ఇక్కడ నుంచి రాగానే ఇక్కడ రోటీ మేకర్ చూసారు కదండి, పైన కబోర్డ్స్ వచ్చాయన్నమాట. ఈ కబోర్డ్స్లో కూడా పైన చిన్న చిన్న కప్పులు, డిమార్ట్లో తీసుకున్న చిన్న చిన్న కప్పులు, అలాగనే గాజు సామాన్లు అవన్నీ ఇక్కడ స్టోర్ చేస్తానండి. అలాగనే పిండి జల్లడ, ఈ పిండి జల్లడ కూడా మీరు చాలా మంది అడుగుతుంటారు. ఎప్పుడైనా నేను పూరికి అందుకు పిండి తడిపేటప్పుడల్లా ఇది ఐక్యాలో తీసుకున్నానండి, 120 రూపీస్. ఇట్లాంటివి డిమార్ట్లో కూడా ఉన్నాయండి. ఇలా ఉంటాయన్నమాట, ఎక్స్ట్రా గ్లాసులు, ఎక్స్ట్రా చిన్న చిన్న గ్లాసులు, చిన్న చిన్న కప్పులు అన్నీ. తర్వాత పర్కులేటరు. ఇంక ఇవి వచ్చేసి చిన్న బుట్టలండి. ఊరికి వెళ్ళేటప్పుడు గెదలూరు రూట్లో, నల్లమల అడవి రూట్లో ఉంటాయి కదండి, మీకు ఇంతకుముందు ఊరికి వెళ్ళేటప్పుడు కూడా చూపించాను, అక్కడ తీసుకునేవి. ఇందులో ఎక్స్ట్రా మిరియాలు ఏమైనా కానీ ఉంటాయి కదా మన గ్రాసరీస్ ఐటమ్స్, అవన్నీ ఇందులో పెట్టేస్తాం. ఇదంతా అక్రాలిక్ అండి, అక్రాలిక్ గ్లాసీ ఫినిష్తో తీసుకున్న కబోర్డ్స్ అనమాట, క్యాబినెట్స్. ఒకవైపు రెడ్, ఒకవైపు వైట్, ఒకవైపు రెడ్, ఒకవైపు వైట్, అలా వచ్చాయి పార్టిషన్స్. ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ చేసే ఇడ్లీ పాత్ర, తర్వాత బ్రెడ్ టోస్టరు, తర్వాత ఇవి ఎప్పుడో తీసుకున్న నాన్ స్టిక్ వండి వండర్ చెఫ్వి. ఆ తర్వాత పైన అన్ని స్టీల్ డబ్బాలండి, పెద్ద సైజు చిన్న సైజు అలా ఉంటాయి, యూజ్ చేసేదానికి ఈజీగా ఉండేటట్టుగా, అంతే కదా. ఇంకా అటు సైడ్ ఏమో చిన్న చిన్న డబ్బాలన్నీ ఉంటాయండి, స్టీల్వి. అవన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట, కొంచెం కొంచెం మిగిలినటువంటి పెట్టింటాం కదా. ఇంక ఇటువైపు కబోర్డ్స్లో రైస్ కుక్కరు, తర్వాత ఒకటి పెద్దది ఇడ్లీ పాత్ర. కొంచెం మనం ప్రిపేర్ చేయాలంటే ఇందాక చూపించిన ఇడ్లీ పాత్రలో చేస్తాను, లేకుంటే దీంట్లో అయితే మాత్రం కొంచెం 6 పాత్రలు వచ్చిండే కనుక ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇందులో చేస్తానండి. అది వచ్చేసి చాపరు. ఇవన్నీ ఎక్స్ట్రా స్టీల్ గిన్నెలు అండి. ఇంక ఇది వచ్చేసి మీరు చూసే ఉంటారు పల్లీల మేకర్.
నాకు చాలా ఇష్టమైన పల్లీల మేకర్. ఇది ఒక్కటి ఇంట్లో ఉంటే చాలండి. మనం ఎప్పుడైనా పల్లీలు వేయించాలంటే స్టవ్ మీద పెడితే కనుక ఒక మాడిపోవడం కానీ, లేకుంటే సరిగా వేగకపోవడం కానీ, పొట్టు ఊరికే రాకపోవడం కానీ అలా ఉంటుంది కదా. ఇందులో అయితే బాగా వేగిపోతే, అంతేకాకుండా పొట్టు బాగా వస్తుంది. మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు పాప్కార్న్ కోసమని తీసుకున్నానండి. ఒకసారి 2 సార్లు పాప్కార్న్ వేయించాను. తర్వాత పల్లీలకి యూజ్ చేస్తున్నాను. ఈ కంపెనీ ఇప్పుడు లేదండి. చెక్ చేసేసి ఏదైనా మంచి కంపెనీ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అంతా 1400 అంత పడింది. కానీ మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇంక ఇవి వచ్చేసి మనం అన్నం వండేటివండి. వీటికి కొంచెం హోల్స్ వచ్చినట్టుగా కూడా ఉంటాయి. నేను స్టవ్ తీసుకునేటప్పుడు మీనాక్షి కంపెనీ నుంచే ఇవి రైస్ బౌల్స్ కూడా తీసుకున్నాను. 2 సైజులలో తీసుకున్నాను. మేము 2-3 ఉన్నప్పుడు మాత్రం దీంట్లో చేస్తాను. ఎక్కువ చేయాలంటే రైస్ కుక్కర్లో చేస్తాను. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి చూడండి. నేను లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, వీడియోస్ లింక్స్. దాన్ని బట్టేసి మీరు ఏమైనా తెప్పించుకోవాలంటే తెప్పించుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసండి ఈ కబోర్డ్లో అన్ని దోసపిండివి, ఎక్స్ట్రా స్టోరేజ్ బౌల్స్ అన్నీ ఉంటాయండి. ఇవన్నీ దోసపిండి, ఇడ్లీ పిండికి, తర్వాత ఎప్పుడన్నా పిండి వంటలు చేసినప్పుడు, తర్వాత పండగలప్పుడు అయితే మాత్రం అందులో ఒక దాంట్లో చిత్రాన్నము, ఒక దాంట్లో అప్పడాలు, వడియాలు అన్నీ వేయించి అలా ఏర్పాటు చేసేదాన్ని. ఇవన్నీ పిండి డబ్బాలండి. ఇదిగోండి ఓవెన్ అనేది ఏర్పాటు చేసుకున్నాను. ఇది ఓవెన్ స్టాండ్ నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను అండి. క్వాలిటీ చాలా బాగుంది. ఇదంతా ఐరన్, ఇక్కడ వచ్చేసి వుడ్ వచ్చిందండి. ఇక్కడనేమో ఓవెన్. ఇదంతా తక్కువ రేటే పడింది అనమాట. ఎందుకంటే నేను ఎక్కువగా ఇందులో బ్రెడ్లు కానీ కేకులు కానీ చేసేంతది ఏమి ఉండదండి. ఓన్లీ ప్రీహీట్ చేసేదానికి మాత్రం యూజ్ చేస్తాను కనుక సింపుల్గానే చిన్నదే తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా ట్రేస్ అనేది ఉంటాయి. ఎప్పుడన్నా ఎవరైనా వచ్చినప్పుడు, అతిథులు బంధువులు వచ్చినప్పుడు టీ కాఫీ అందించేదానికి, స్నాక్స్ అందించేదానికి ఒక 3 ట్రేలు అనేది ఇందులో పెట్టేశాను. తర్వాత పేపర్స్, ఎందుకంటే వంట చేసేటప్పుడు మనం ఎక్కువగా ఆనియన్స్ అది కట్ చేసిన తొక్కలన్నీ ఉంటాయి కదండి. అలా ఒక పేపర్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్ కౌంటర్ నీట్గా ఉంటుంది. ఇంక ఇక్కడనే మిక్సీ అనేది ఏర్పాటు చేశానండి. ఇది చూడండి, ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకునేదండి. స్విచ్ బోర్డ్ మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. స్విచ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చామండి. ఇదిగోండి, ఓన్లీ 1 ప్లగ్కే ఉందన్నమాట. ఇంకొకటి వచ్చేసి స్విచ్ చిమ్నీకి ఇచ్చాము. అందుకని నేను ఎక్స్ట్రాగా ఇక్కడ 2 స్విచ్ బోర్డులు వచ్చేటట్టుగా ఆన్లైన్ తీసుకున్నాను. అక్కడ ఒక స్విచ్ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ మిక్సీకి అలాగనే ఓవెన్కి రెండింటికి పెట్టేశానండి. ఇలాంటివి మనకు బెస్ట్ అండి, ఎందుకంటే కొంచెం స్పేసీగా కనిపిస్తుంది అనమాట కిచెన్. ఇంక ఇవన్నీ నేను ఎప్పుడన్నా ఒకసారి వాడే గ్రీన్ టీ బ్యాగ్స్. ఎందుకంటే ఇన్ని నీళ్ళని వేడి చేసుకుంటుంటాం కదా, గ్రీన్ టీ బ్యాగ్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయండి. చిన్నపాటి రోళ్ళు అన్నీ ఇక్కడనే ఉంటాయండి. ఇది వచ్చేసి హనీ హోల్డరు. ఆ వెనక వచ్చేసి చిన్నపాటి దీపాలు, ఎప్పుడన్నా నేను అప్పుడు ఆగ్నేయ దీపం అది వెలిగించేదాన్ని కదండి, అందుకనేసి అవన్నీ అక్కడనే ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఎలా వెలిగేయట్లేదు కదా అనేసి బ్యాక్ సైడ్ పెట్టేశాను. ఇదిగోండి ఓవెన్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఓవెన్ కింద వచ్చేసి వెయిట్ మిషన్. పిల్లలు సెరల్స్ అని తింటుంటారు కదండి, కరెక్ట్గా మా బాబు అయితే గ్రాముల కొలత ప్రకారమే తీసుకునేసి చేసుకుంటూ ఉంటాడు. బాగుంటుంది. ఏమన్నా మనము అందాజుగా కరెక్ట్గా మనకు మెజర్మెంట్స్ కావాలంటే ఇది లైట్ వెయిట్గా చాలా బాగుంది. ఎంతనో 200-300 బాబునే తెప్పించాడు ఆన్లైన్లో. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. ఇందాక మీరు ఇక్కడ పిండి డబ్బాలు చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాగా వంట సామాన్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కొన్ని బర్గనర్ కంపెనీ ఉన్నాయి, అంతేకాకుండా కొన్ని ఇండస్ వ్యాలీవి అండి. ఇవన్నీ ఇండస్ వ్యాలీవి, ఇది వచ్చేసి బర్గనర్ కంపెనీది. ఇవి కూడా అన్ని బర్గనర్ అండి. హెవీ వెయిట్గా ఉంటాయి, అంతేకాకుండా క్వాలిటీ సూపర్గా ఉంటాయి. మనకు మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. ఏ వంట చేసినా కూడా అడుగు మాడకుండా ఉంటాయి, క్లీన్ చేసేదానికి ఈజీగా ఉంటాయి, అంతేకాకుండా డిష్ వాషర్ సేఫ్. ఇవన్నీ ఎక్స్ట్రా స్టోరేజ్ అండి. ఆ పైన ఆ బ్యాక్ సైడ్, ఆ వెనక సైడ్ గాజు ఉన్నాయండి. అందులో బాస్మతి రైస్, మిల్లెట్స్వి ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేసేటివన్నీ బ్యాక్ సైడ్ పెట్టేశాను. ఇవన్నీ డైలీ యూజ్ చేసే టీ బ్యాగ్స్, తర్వాత ఎక్స్ట్రా కాఫీ పొడి, శనగలు, కొర్రలు అన్ని. ఇది వచ్చేసి చంద్ర కాఫీ పొడి అండి. మైదుకూరు కడప సైడ్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది చంద్ర కాఫీ పొడి. నంద్యాల సైడ్ వాళ్ళకందరికీ విజయ కాఫీ పొడి బాగా తెలిసి ఉంటుంది. ఎంతమంది విజయ కాఫీ తాగుతున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఎంతమందికి అలా చంద్ర కాఫీ పొడి తెలుసు, అలాగే ఎంతమంది తాగుతున్నారు తప్పకుండా కడప వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కబోర్డ్లో డైలీ మేము యూజ్ చేసే గ్రాసరీస్ అన్నీ ఉంటాయండి. ఇది బియ్యం పిండి అనమాట, మురుకులు చేయడానికి తీసుకొని వచ్చాను. ఇవన్నీ టపర్వేర్ అండి. మీకు ఆల్రెడీ ఇలా నేను ఆర్గనైజేషన్ చేసుకునేటప్పుడు కూడా వీడియో నేను తీసాను కదా. ఇడ్లీ రైస్, తర్వాత సగ్గు బియ్యము, ఊరిమిరపకాయలు, అటుకులు, ఇవన్నీ డైలీ మనం యూజ్ చేసే గ్రాసరీస్. కొబ్బరి అయితే ఇలా కట్ చేసి పెట్టుకుంటానండి. ఎప్పుడైనా వంటలు మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే మిక్సీకి వేసేదానికి ఈజీగా ఉంటుందనేసి కొబ్బరి అయితే ఇలా కట్ చేసి పెట్టిస్తాను. ఇంకా దేవుని నైవేద్యంగా ప్రసాదంగా పెట్టేదానికి కలకండ, ఇవన్నీ ఎప్పటికి ఇంట్లో ఉంటాయండి.
దగ్గర దగ్గర 10-12 సంవత్సరాల క్రితం తీసుకున్న టప్పర్వేర్ వండి. ఇప్పుడు కూడా నాలాగానే టప్పర్వేర్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేసి, చాలా భద్రంగా ఎంతమంది యూజ్ చేస్తున్నా తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చాలా భద్రంగా దాచిపెట్టుకునేసి మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాను. మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడైతే అండి ఎక్కువగా టప్పర్వేరే అనమాట వాళ్ళకి లంచ్ బాక్స్లన్నీ. ఎందుకంటే దాంట్లో సాంబార్ అందు వేసి పెట్టినా కూడా ఒలికిపోకుండా ఉంటాయి కదా. మా బాబు విష్ణు అయితే మాత్రము నెలకు ఒక టప్పర్వేర్ బాక్స్లు అనేది పోగొట్టుకొని వచ్చేవాడు. అంత జాగ్రత్తగా దాచిపెట్టుకునేసి వానికి 10 సార్లు చెప్పేదాన్ని, జాగ్రత్తగా ఇంటికి తీసుకురా. ఏమైనా కానీ మనకి మన ఇంట్లో ఉన్న స్టోరేజ్ బాక్స్లు కానీ ఏవైనా కానీ మన ఇంట్లో ఉన్న సామాన్లు అంటే మనకు చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా భద్రంగా కాపాడుతూ ఉంటాం కదండి. మీరు కూడా నాలాగనే అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సామాన్లు పంపించి నాలాగే ఎంతమందికి ఉందని తప్పకుండా కామెంట్ చేయండి. ఇదంతా డైలీ యూజ్ చేసే గ్రాసరీస్ అండి. ఇవన్నీ ఎక్కువగా నేను రోజు వంటకు వాడేటివన్నీ ఇటు నాకు అందుబాటులో ఉండేటట్టుగా నేను సెట్ చేసుకున్నాను. తర్వాత అవన్నీ రోజు వాడేటివి కాదనమాట, ఎప్పుడన్నా వారానికి ఒకసారి అలా వాడేటివన్నీ అలా పైన పెట్టేశారు. ఎందుకంటే అందుకోనికి ఇబ్బంది కదా, ఇవైతే వెంటనే అందుకోవచ్చు కదా, అంతే కదా. కిచెన్ రూమ్లో నేను ఎప్పుడు వంట చేస్తున్నా నా వెనక సైడ్ మీకు కనిపిస్తూనే ఉంటాయి డైలీ వాడే గ్రాసరీస్ అండి. ఇవన్నీ కూడా గాజు సామాన్లు అండి. ఇవి వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగున్నాయి, అన్నీ గాజువేనండి. ఇంకా చాలా వరకు తీసేసాను అనమాట గాజువి, ఎందుకంటే మూతలు అన్నీ పోతున్నాయని చెప్పేసి. ఇవైతే బాగున్నాయని ఇవే యూజ్ చేస్తున్నాను. పైగా 8 కూడా అండి. ఇంకా ఈ పైన జొన్నపిండి, గోధుమ పిండి, రొట్టె పిండి ఇవి కూడా టప్పర్వేర్ అనమాట, 8గా ఉంటాయి. అంతేకాకుండా చీమలు రాకుండా ఉంటాయి అనేసి పైగా రోజు చపాతి చేసేదానికి కానీ రొట్టె చేసేదానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకోవడానికని ఇక్కడనే అరేంజ్ చేసుకున్నానండి. ఇంకా ఇక్కడ కబోర్డ్లో అంతా ఇత్తడి సామాగ్రి అండి. ఇత్తడి వంట సామాగ్రి అయితేనేమి, వాళ్ళకి ప్రసాదాలు చేసేటివి అయితేనేమి, ఇత్తడి కప్పులు, గంటలు, స్టోరేజ్ కంటైనర్స్ అవన్నీ. అలాగనే కంచుది ఉందండి, పైన వచ్చేసి కంచుదనమాట గిన్నె. ఇత్తడివన్నీ ఇక్కడ పెట్టేశాను, ఎందుకంటే ఎప్పుడో కదా వాడేది. పైగా ఈ ర్యాక్ వచ్చేసి నాకు అందని కూడా అందదు, చైర్ వేసుకుంటే కానీ అందదు అనమాట. అందుకని ఇవి ఎక్కువగా వాడడం కనుక ఇక్కడ పెట్టేశాను, అంతే కదా. మనం డైలీ వాడే సామాగ్రి అంతా కూడా మనకు అందుబాటులో ఉండేటట్టుగా ఎప్పుడో ఒకసారి వాడేటివన్నీ కొంచెం పైన అలా ఏర్పాటు చేసుకున్నాం అనుకో, మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ శ్రమ పడినట్టుగా కూడా ఉండదు ఎంత వంట చేసినా. ఈ కబోర్డ్ కిందనే మీరు చూసే ఉంటారు, వీడియోస్లో అంతా కనిపిస్తూనే ఉంటుంది. ఇలా ఒకటి గాజు అనేది ర్యాక్ లెక్క, షెల్ఫ్ లెక్క నేనే సెట్ చేసుకున్నాను. ఉప్పు, చింతపండు, ఇది వచ్చేసి నున్నుప్పు, తర్వాత కత్తులు, డైలీ యూజ్ చేస్తుంటాం కదా కత్తెరలు, తర్వాత స్పూన్లు, నెయ్యి, అలాగనే ఆయిల్, తర్వాత పిల్లలకి ఇచ్చే బూస్టు, అలాగనే ఇంగువ, ఎక్స్ట్రా లెమన్ టీ అన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇంకొకటి ఎక్స్ట్రా ఆయిల్ అండి. మనం ఏమన్నా పూరీలు కానీ లేకుంటే బజ్జీలు కానీ ఏమైనా వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ అనేది ఇందులో వేస్తాం. దోశ పోసేటప్పుడు అది ఈజీగా ఉంటుంది కదా, అందుకని. ఇంకా స్టవ్ కౌంటర్ పైన ఇలాంటి స్టాండ్స్ అనేది పెట్టేస్తానండి, ఎందుకంటే మనం ఏదైనా వంట చేసినప్పుడు హాట్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే డైరెక్ట్ కౌంటర్ పైన హాట్ అని పెట్టకుండా నీట్గా కౌంటర్ ఉంటుంది కదా అనేసి. ఇటు సైడ్ నుంచి వస్తే మీరు చూసే ఉంటారు, మాకు వెంటిలేషన్ ఎక్కువగా లేదండి. మేము చేసిన కిచెన్ కట్టించేటప్పుడు, ఇల్లు కట్టించేటప్పుడు చేసిన తప్పేంటి నాకు తెలిసినంత వరకు అంటే, వెంటిలేషన్కు కిటికీ అనేది పెట్టాం కానండి, అప్పుడు చిమ్నీ మీద ఐడియా లేదనమాట. ఇప్పుడు ఏమైందంటే వెంటిలేషన్ చాలా ప్రాబ్లం అయింది. చిమ్నీ వచ్చేసరికి ఇక్కడ ఉన్న 2 కిటికీలు క్లోజ్ చేసేసి ఒకటి వుడ్ తీయాల్సి వచ్చింది. అక్కడనే చిమ్నీ అదే ఏర్పాటు చేసుకునేసరికి ఓన్లీ ఒక్క కిటికీ మాత్రమే ఓపెన్ లేక వచ్చిందండి మాకు. దాంతో వెంటిలేషన్ చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే వీడియోస్ కూడా కొంచెం లైటింగ్ కూడా పెద్దగా రాదు. ఇంత కిటికీ పెట్టుకొని కూడా లైటింగ్ ఫుల్గా లైట్లు అనేది వేయాల్సి వస్తుంది. అదే ఆ కిటికీలు కూడా ఓపెన్లో ఉంటే ఎంత లైటింగ్ వస్తుంది. అదొక్కడే మేము చేసిన చిన్నపాటి తప్పు. ఇంకా చిమ్నీ, అలాగనే స్టవ్. చిమ్నీ వచ్చేసి హాఫ్లే నాగోల్డ్ కంపెనీదండి. ఇల్లు కట్టించేటప్పుడే అదే కంపెనీది చిమ్నీ, అలాగనే స్టవ్ తీసుకున్నాము. స్టవ్ కొంచెం రిపేర్ వచ్చేసి అది పక్కకు వేసి మీనాక్షి కంపెనీ స్టవ్ అనేది తీసుకున్నాను. మీరు చాలా మంది అడుగుతుంటారు, అక్క కొత్త స్టవ్ ఎలా ఉంది, ఎలా మీకు యూజ్ అవుతుందా, పనికి వస్తుందా, బాగుందా, రివ్యూ ఇవ్వక్క అంటుంటారు కదా. స్టవ్ అయితే పర్లేదు, ఇండియన్ కంపెనీది, మంట బాగా వస్తుంది, బాగుంది. కానీ అండి ఈ స్టాండ్స్ ఉన్నాయి చూడండి, ఇవి క్యాస్టర్ ఐరన్ అనమాట. మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా క్లీన్ చేసినట్టుగా ఉండవండి, డస్ట్ పట్టినట్టుగా అలాగనే ఉంటుంది. కొంచెం క్లీన్ చేసినా కూడా స్టవ్ అంతా కూడా డస్ట్ పట్టినట్టుగా అలా ఉంటుంది. అదొక్కటే మైనస్, కానీ స్టవ్ అయితే బాగుందండి. ఇంకా పప్పు చేయాలి, గోంగూర పప్పు, అందుకనేసి కుక్కర్ తీసాను. ఈ ఇండస్ వ్యాలీ కుక్కర్ చాలా బాగుందండి, మొన్న షేర్ చేశాను కదా, మీరు ఎవరైనా తీసుకోవాలి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పప్పు కానీ తొందరగానే ఉడుకుతుంది, క్వాలిటీ చాలా బాగుంది. పప్పు చేయాలనేసి పప్పు కుక్కర్ తీసాను. ఇంకా చిమ్నీ పక్కనే ఇక్కడనే వాటర్ ప్యూరిఫైర్ అనేది బిగించామండి. ఈ వాటర్ ప్యూరిఫైర్ వచ్చేసి ఆక్వాగార్డ్ ఆస్టర్ కంపెనీది. మీరు చాలా మంది అడుగుతుంటారు, మీరు ఏది వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేస్తున్నారు కానీ
ఆక్వాగార్డ్ అండి. ఇంకా దాని పక్కనే సింక్ వచ్చింది. సింక్ పక్కనే మీరు చూస్తూనే ఉంటారు డిష్ వాషర్ అనేది నేను ఏర్పాటు చేసుకున్నానండి. సింక్కు అలా డిష్ వాషర్కి మధ్యన అంట్లు అనేది మనం తోముకోవడానికి అందు వేస్తుంటాం కదండి. అంట్లని ఇలా ఒక టబ్లో అనేది పెట్టేస్తుంటాను. తర్వాత డిష్ వాషర్లో డిష్ వాషర్లో వేస్తుంటానండి. డిష్ వాషర్ మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్గా, మీకు అందరికి కూడా దీని గురించి ఐడియా ఉంటుంది. అలాగని చాలాసార్లు మీరు నేను డిష్ వాషర్లో అంట్లు వేసేటప్పుడు చూసుంటారు, అంట్లు తీసేటప్పుడు కూడా చూసింటారు కదా. ఇప్పుడైతే అంట్లు ఏం లేవండి, పొద్దున్నే అంట్లన్నీ సర్దేశాను. ఇంకా డిష్ వాషర్ పైన ఇలాంటి స్టాండ్ అనేది నేను ఏర్పాటు చేసుకున్నానండి. ఎందుకంటే ఏమన్నా ఎక్స్ట్రా స్టఫ్ అంతా ఇక్కడ పెట్టేయచ్చు కదా, మన కిచెన్ కౌంటర్ స్పేసీగా ఉండేటట్టుగా. ఇక్కడనేమో ఎగ్ హోల్డరు, తర్వాత కేటిల్, రైస్ కుక్కరు, ఇదేమో ఫ్యాను, ఇదేమో డిష్ వాషర్లోకి యూజ్ చేసే సాల్ట్, లిక్విడ్, అలాగనే పౌడరు, ఇదేమో పూజా సామాన్లు కానీ ఏమైనా వెండివి తోమేదానికి ఇక్కడ అన్నీ ఇందులో ఉంటాయండి. తర్వాత ఎగ్ బాయిలరు, కుక్కరు, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇంకా ఎగ్ హోల్డర్ చాలామంది అడిగినారు, అప్పుడు లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్స్ని చూసి అక్క కార్తీక మాసం కదా మీరు ఎగ్స్ తింటున్నారా అని మాత్రం అనుకోవద్దండి. మేమైతే కార్తీక మాసం పూజలు ఏం చేయట్లేదు కనుక బాబు అయితే ఖచ్చితంగా డైలీ ఎగ్స్ కావాలంటాడు. అందుకని ఎగ్స్ అనేది ఎప్పుడు ఫుల్గా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి స్టోరేజ్ ర్యాక్ అనమాట. ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు, ఆలు అన్నీ ఇందులో పెట్టేస్తాను. ఎక్స్ట్రాగా బ్యాగ్స్, ఎక్కడికైనా కూరగాయలకు అందు వెళ్ళాలన్న బ్యాగ్స్, తర్వాత ఎక్స్ట్రా స్పూన్లు, అవన్నీ కిచెన్కి సంబంధించినటువన్నీ ఇక్కడనే ఉంటాయండి. ఇవన్నీ రోజు డైలీ అమ్ము గ్రీన్ టీ తాగేదానికి కప్పులు, నల్ల జీలకర్ర, అలాగే మెంతులు, వాము వేస్ట్ చేసిన పౌడర్ అండి. డైలీ మార్నింగ్ వేడి నీళ్ళు తాగితే మంచిదని చెప్పింటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇది ఎక్స్ట్రా చాపరు. ఇందులో వచ్చేసి క్యాండిల్స్ ఉంటాయండి, సెంటెడ్ క్యాండిల్స్. ఎప్పుడన్నా తొందరగా పని అయినప్పుడు నేను కిచెన్లో వెలిగించేదానికి. ఇంతవరకు కిచెన్ పైన కబోర్డ్స్ అన్నీ చూసారు, కబోర్డ్స్లో ఏమేమి సామాన్లు ఉన్నాయి అన్నీ చూసారు కదండి. ఇప్పుడు కింద కబోర్డ్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ పక్కన అందరి ఇళ్ళల్లో ఉన్నట్టేనండి, ఎక్స్ట్రాగా ఏమైనా ఎక్సో కానీ ఏమైనా సబ్బులు కానీ అవన్నీ ఉంటాయి. డిష్ వాషర్కి సంబంధించిన సాల్ట్ అన్నీ కూడా ఉంటాయి. తర్వాత కబోర్డ్లో ఇవన్నీ పాల గిన్నెలు అండి, పాల గిన్నెలు, తర్వాత స్టోరేజ్ గిన్నెలు, చిన్న చిన్న చెమ్ములు, చిన్న చిన్న గ్లాసులు, అలాగనే చిన్న చిన్న గిన్నెలు, చిన్న చిన్న చెంబులు అన్నీ ఉంటాయి. ఈ మిల్క్ ప్యాను, ఈ పాల గిన్నె గురించి మీరు చాలామంది అడుగుతుంటారండి. ఇది కూడా అమెజాన్లో తీసుకునేది, కానీ ఇది ఇప్పుడు అన్అవైలబుల్గా ఉందండి. అందుకనేసి నేను ఇవ్వలేకపోతున్నాను. వేరే కంపెనీ కానీ ఏదైనా కానీ చెక్ చేసేసి మీకు ఇస్తాను చూడండి. ఈ పాల గిన్నె మీరు ఎప్పుడైనా అడిగినప్పుడల్లా అమ్ము ఎప్పుడన్నా మీ కామెంట్లో రిప్లై ఇస్తుంటుంది చూడండి, అప్పుడు అంటుంది అనమాట, అమ్మా చాలామంది అడుగుతున్నారు, నాకు కూడా నేను నా పిల్లయ్యా కానీ నేను ఈ పాల గిన్నెలు అయితే ఇంట్లోంచి ఖచ్చితంగా తీసుకెళ్తాను, ఇవైతే నాకే సంబంధం చూడు, నాకే ఇవి అంతే కదండి. ఇంట్లో పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారంటే సామాన్లలో కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది కదా, ఇది నాది అంటుంది అనమాట. దీంట్లో వేరే మోడల్ ఉన్నాయేమో చూసినా నేను. ఇవన్నీ అంతేనండి, ఎంత సర్దినా కూడా, ఎందుకంటే మనం రోజు యూజ్ చేస్తుంటాం కదా, ఎంత సర్దినా ఒక గిన్నె పైకి ఒక గిన్నె కింద అలా పెట్టేస్తుంటాం కనుక ఇంకా వీటిని ఏం చేయలేం, ఇంతే ఉంటాయి. ఇంకా కింద ర్యాక్ వచ్చేసి అన్ని ప్లేట్లు అండి. ఇవన్నీ పెద్ద ప్లేట్లు, అలాగనే చిన్న ప్లేట్లకు మీరు చూసే ఉంటారు. మొన్న ఒక వీడియోలో నేను ఇలా ప్లేట్ల స్టాండ్, అదే లిడ్స్ స్టాండ్ తీసుకున్నాను, అది అక్కడ సెట్ అవ్వలేదు, రిటర్న్ చేసి చిన్నది స్టాండ్ తెప్పిస్తా అని చెప్పాను కదండి. ఇక్కడ సెట్ చేశానండి. ఇటువైపు అంతా చిన్న ప్లేట్లను పెట్టేయచ్చు కదా అని ఐడియా వచ్చేసి ఇక్కడ పెట్టేశాను. ఇలా చిన్న ప్లేట్లు ఏదైనా కానీ నీట్గా ఉంటుంది కదా. ఇవన్నీ లంచ్ ప్లేట్స్, ఇవన్నీ టిఫిన్ ప్లేట్స్. బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ బాటిల్ పుల్ అవుట్ అండి. పైన అంతా మసాలాలు అన్నీ ఉంటాయి. ఇవి డిమార్ట్లో తీసుకునేటివండి. మసాలాలు కూడా ఇవి చూడండి, ఇందులో వంట సోడా, ఆవాలు, జీలకర్ర, ఈ ధనియాల పొడి, ఇవన్నీ మసాలాలు అన్నమాట. లవంగాలు, మిరియాలు, మెంతులు, చెక్క, యాలకలు, ఇదేమో సొంటి, ఇవన్నీ డైలీ వాడేటివన్నీ ఉంటాయి కనుక ఇవన్నీ ఇలా ముందు పక్క పెట్టాను. వెనక సైడ్ వచ్చేసి తెల్ల మిరియాలు, అలాగనే నల్ల ఉప్పు, ఆమ్చూరు, వాము, అది ఎప్పుడో ఒకసారి కదండి, ఫుడ్ కలరు, అవన్నీ ఎప్పుడో ఒకసారి వాడేటివి కనుక అట్లా లోపలికి పెట్టేసాను. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా మెంతులు అండి. ఇవేమో చిల్లర, మనం డైలీ కూరగాయలు లేకుంటే పూలో ఏవో ఒకటి వస్తుంటాయి కదండి, వెంటనే మనం బెడ్రూమ్లోకి డబ్బుల కోసం వెళ్ళకుండా పరిగెడకుండా ఇలా చిల్లర డబ్బులు అనేది ఇక్కడనే పెట్టేస్తుంటాను, వెంటనే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా.
ఇంకా నెక్స్ట్ కింద ర్యాక్స్ వచ్చేసి ఇదిగోండి కప్పులు అనమాట, ఎక్స్ట్రా కప్పులు. స్టవ్ కింద ర్యాక్ అనమాట. ఇందులో అన్ని స్పూన్లు, గరిటెలు ఇవి ఉంటాయండి. 1 రబ్బర్ బ్యాండ్, రొట్టె చపాతి చేసేటప్పుడల్లా వేసుకుంటూ ఉంటాను. మనకు మంచి టిప్ అండి. రొట్టె కానీ లేకుంటే చపాతి చేసేటప్పుడు తిక్కేటప్పుడు గాజులు ముందరికి రాకుండా ఉంటాయి అన్నమాట. స్పూన్లు, చిన్న ప్లేట్లు, ఇదంతా గరిటెల ర్యాక్. ఇంకా కింద వచ్చేసి కప్పులు, గ్లాసులు ర్యాక్ అండి. ఇదిగోండి పెద్ద గ్లాసులు, కప్పులు, చిన్న గ్లాసులు, చిన్న చిన్న బౌల్స్, స్నాక్స్ బౌల్స్. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఇంకా కింద కబోర్డ్ వచ్చేసి పెన్నాల కబోర్డ్ అండి. ఇది ఒక్కటి మార్చలేకుండా అనమాట. ఏవి తీయాలన్నా దీంట్లో అన్నీ వాడేటివే కనుక ఇంకా దీన్ని ఏం కదిలియట్లేదండి. టీ ప్యాన్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు, తర్వాత స్ట్రైనర్లు, జాలి గంట, తర్వాత చిన్న కాఫీ గిన్నె, ఇవన్నీ వాడేటివేనండి. అందుకనేసి ఇందులోనే పెట్టేశాను. ఇది ఫుల్గా ఉండే కబోర్డ్, సిలిండర్ కబోర్డ్ అండి. సిలిండర్ లోపలికి ఉంటుంది, పెన్నాలు అవన్నీ ఇక్కడ ఉంటాయి. అదేమో పెద్దపాటి బాండి అండి, సిల్వర్ది. అది పూజ సామాన్లు క్లీన్ చేసేటప్పుడు వెండివి అందుకు యూజ్ చేస్తుంటాను. ఇంకా ఈ కబోర్డ్ వచ్చేసి అన్నీ చిన్న చిన్న గిన్నెలు, బౌల్స్, అన్నీ దోశ పిండి కలిపేదానికి బౌల్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. ఇందులో పసుపు, కారం పొడి, అలాగనే ధనియాల పొడి అది వేస్తాను, కానీ ఇప్పుడైతే ఓన్లీ కారం పొడి, పసుపు ఒక్కటి. ఎందుకంటే మనకి దగ్గరగా ఉంటుందన్నమాట, స్టవ్కి దగ్గరగా ఉంటుంది, తీసుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఇవన్నీ బౌల్స్ అండి, చిన్న సైజు నుంచి కొంచెం మీడియం సైజ్, పెద్ద సైజ్ బౌల్స్ అన్నమాట. అలాగనే సర్వింగ్ బౌల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్లేట్లు ఎక్స్ట్రావి, ఇవి ఆ క్యాబినెట్లో పట్టవన్నమాట స్టోన్, అందుకని ఇక్కడ పెట్టేశారు. ఇంకా ఈ కింది కబోర్డ్ వచ్చేసి ఇవన్నీ చిన్న చిన్న గిన్నెలు, బాండీలు అవండి. మీకు చెప్పాను కదండి ఇక్కడ సెట్ అవ్వలేదనేసి, అందుకని ఇట్లాంటిది ఒకటి తెప్పించానండి, లిడ్స్ హోల్డర్. ఇవన్నీ చిన్న చిన్న బాండీలు, కొంచెం పెద్ద సైజ్ బాండీలు, డైలీ యూజ్ చేసేదానికి మాకు సరిపోయేటట్టుగా. ఎందుకు ఎక్స్ట్రా స్టఫ్ అనేసి పెద్ద పెద్దవి 2 కేజీలు 3 కేజీలు అవి అలా 2 లీటర్లు 3 లీటర్ 4 లీటర్లు అవి పెద్ద పెద్దవి ఉంటాయి కదండి, అవన్నీ తీసేసి ఇవి డైలీ యూజ్ చేసేటు కనుక ఇలా పెట్టేశాను. ఇంకా ఇటువైపు వచ్చేసి ఇక్కడ కుక్కర్ ఉంది. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అండి, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ అంటే లోపల గిన్నె కూడా స్టెయిన్లెస్ స్టీల్ వస్తుందండి. క్వాలిటీ చాలా బాగుందండి. పానాసోనిక్ కంపెనీ. నేను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అట్నే ఇక్కడ పైన స్విచ్ కాడ చార్జింగ్ బాక్స్. మార్నింగ్ పూట ఎర్లీ మార్నింగ్ ఇంట్లో వంట పని చేసేటప్పుడల్లా ఇది ఆన్ చేసుకుంటే మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది, చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. స్లోగా సౌండ్ పెట్టేసి వింటూ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఈ కబోర్డ్ అంతా గాజు సామాన్ల కబోర్డ్ అండి. తగ్గినాయి చాలా వరకు, ఎక్కువగా ఎందుకంటే కబోర్డ్ బరువు తట్టుకోలేదేమో అని చెప్పేసి చాలా వరకు తీసేసాను. బౌల్స్ ఇవన్నీ గాజువేలండి. ఈ కింద కబోర్డ్ అంతా ఎలక్ట్రికల్ సామాన్కి సంబంధించిందండి. మిక్సీ జార్లు, ఫుడ్ ప్రాసెసర్ జార్లు, ఇవన్నీ మిక్సీకి సంబంధించిన జార్లేనండి. ఏమంటే ఏ మిక్సీకైనా కానీ ఇవి సెట్ అవుతాయి మన మిక్సీ జార్లు, అందుకనేసి ఇవి వాడుతున్నాను. ఇలా అరేంజ్ చేసుకున్నాను. అదేమో పిండి తడిపేది, ఎందుకంటే మిక్సీకి దగ్గరగా ఉంటుంది కదా అనేసి. ఇంక ఇటువైపు వచ్చేసరికి ఇందులో బియ్యము, రైస్, ఇవేమో రెడ్ రైస్, తర్వాత ఇంక ఇక్కడ అంతా క్యాస్ట్ ఐరన్ పెన్నాలు అన్నీ ఉన్నాయండి అటువైపు. కవర్లో బియ్యం వచ్చేసి అప్పుడు పూజలు చేసేటప్పుడు అమ్మవారి కింద అని పెట్టింటాం కదా, అవన్నీ బియ్యం అన్నీ అలాగనే ఉన్నాయి, ఎందుకంటే ప్రసాదాలు చేయట్లేదు కదా అందుకని. ఇవేమో డైలీ వాడే రైస్. ఈ కబోర్డ్లు అన్నీ పెద్ద పెద్ద ప్యాన్లు,
ఎప్పుడో ఒకసారి వాడే ప్యాన్లు అన్నీ ఇక్కడ పెట్టేశాను. పెద్ద పెద్ద బాండీలు, పెద్ద పెద్ద గిన్నెలు, ఇవన్నీ ఎక్కువగా వాడం కదా. ఇదిగోండి. ఎప్పుడు వాడాలి? ఎవరన్నా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాడాలి అంతే. అంత పెద్దదా? ఇది సిల్వర్ది, అంటే అల్యూమినియంది. ఇది వచ్చేసి స్టీల్ది. ఇది మేయర్ కంపెనీది. ఇవన్నీ వన్ సైడ్ హ్యాండిల్ వచ్చినవండి ఈ బాండీలన్నీ కూడా. ఇటువైపు కూడా ఇదిగోండి పెద్ద బాండీ. ఇదేటికైనా ఎప్పుడన్నా చికెన్ ఫ్రై చేసేదానికి అందుకు యూజ్ చేస్తుంటాను. ఎందుకంటే ఇలా వెడల్పుగా ఉన్నాయి అనుకోండి, చికెన్ మనం ఫ్రై చేసేటప్పుడు అందు ముక్క విరిగిపోకుండా ఉంటుంది. ఇది వచ్చేసి బర్గనర్ కంపెనీదండి. పెద్ద బాండి, బిర్యానీ పాట్. ఇందులో ఎప్పుడు బిర్యానీ చేయాలో దగ్గర దగ్గర 10 మందికే సరిపోతుంది. ఇంక ఇటువైపు ఏమో ఎక్స్ట్రాగా ఇదిగోండి స్ట్రైనరు. తర్వాత ఎప్పుడన్నా బాబు అడుగుతుంటాడు అనమాట దూద్ పేడ చేసేదానికని అలా పెట్టేశారు అంతే. ట్రేలు. ఇంకా ఇటువైపు ర్యాక్ అంతా కుక్కర్ల ర్యాక్ అని చెప్పొచ్చు. ఇటువైపు అన్ని కుక్కర్లు ఉంటాయండి సైజ్ వారీగా, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఇంకా కింద కూడా మట్టి కుండల ర్యాక్ అని చెప్పొచ్చు. ఇంకా ఇవేమో హార్డ్ అనడైజ్డ్ అండి, హాకిన్స్వి. దీనికంటే కొంచెం పెద్దది కూడా గిన్నె ఉంటుంది. ఉప్మా చేశాను. ఇవి తీసుకొని కూడా దగ్గర దగ్గర 10-12 సంవత్సరాల క్రితం తీసుకునేటువంటి. ఇందులో సాంబార్ ఎక్కువగా చేస్తుంటారు. ఇది కూడా చాలా బాగుంది. ఇందులో నెయ్యి ప్రిపేర్ చేసేదాన్ని అండి. క్వాలిటీ సూపర్గా ఉంటాయి. హాకిన్స్ ఫ్యూచరా. ఇంకా లాస్ట్ కబోర్డ్ వచ్చేసి ఇవి ఎక్స్ట్రా స్టఫ్ అని చెప్పొచ్చు అండి. ఇందులో అయితే ప్లాస్టిక్ డబ్బాలు, చిన్న చిన్న బౌల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇంక ఇవి గాజు అండి ఎక్స్ట్రావి. ఇవి వచ్చేసి మిక్సీకి వచ్చింటాయి కదండి, ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇవంతా ఎక్స్ట్రా స్టఫ్ అని చెప్పొచ్చు. ఇంకా ఇది వచ్చేసి ఒక స్టోరేజ్ కంటైనర్ అండి. ఇందులో అయితే పూజా సామాగ్రి అంతా ఉంటుంది అంతే. పెద్ద పెద్ద ప్లాస్టిక్ టప్పర్వేర్వి ఉన్నాయి అనమాట. ఎప్పుడన్నా ఫ్రూట్స్ అమ్ము కట్ చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేదానికి. అవి కూడా బ్యాక్ సైడే ఉన్నాయి. ఇదండి నా కిచెన్ సామ్రాజ్యము. మీకు చాలామందికి డౌట్ రావచ్చు అనమాట, అక్క అన్నీ చూపించావు, మరి గ్రైండర్ ఆడబెట్టావు, ఆయిల్ మిషన్ ఆడబెట్టావు, ఉన్నాయి కదా ఆ సామాన్లు చూపించవు అని అనుకుంటారు కదండి. రండి చూపిస్తాను ఎక్కడ పెడతాను. కిచెన్లోంచి ఇటువైపు రాగానే ఇక్కడ మెట్లు పైకి ఎక్కిపోయేదానికి వచ్చాయి కదండి. మెట్ల కింద కొంచెం స్పేస్ వచ్చింది అనమాట. ఇంకా ఎక్స్ట్రా సామాన్లన్నీ మెట్ల కిందనే ఉంటాయి. ఆయిల్ మిషన్ నీట్గా తుడిచేసి ఇక్కడనే పెట్టేశాను. ఇవాళ ఆయిల్ మిషన్ లోపల పెట్టాను. మీరు చాలామంది మొన్న ఆయిల్ మిషన్ది నేను షార్ట్ అనేది రిలీజ్ చేశాను అనమాట. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అనమాట. పాత వీడియో నేను సంవత్సరం క్రితం ఒక వీడియో షేర్ చేశాను కదండి. ఇంకా ఇప్పుడు కూడా మీరు యూజ్ చేస్తున్నారు ఆయిల్ మిషన్, ఎలా ఉంది రివ్యూ ఇవ్వండి అక్క అని అడుగుతున్నారు. చిన్నపాటి షార్ట్ అనేది రిలీజ్ చేశాను. ఆ షార్ట్లో చాలామంది అన్నారు అనమాట, కొత్త దాని లెక్క ఉంది, మీరు మొన్ననే తీసుకున్నారు కదా అని. ఇది చూడండి, ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్ పైగా ఆయిల్ మిషన్ని మనం ఎలా వాడతాము, ఇది మట్టి ఎందుకు పడుతుంది, మట్టి ఏం పట్టదు కదా. నేను సంవత్సరం 3 నెలల నుంచి యూజ్ చేస్తున్నాను. అంటే నెలకు ఒకసారి యూజ్ చేస్తాను, డైలీ యూజ్ చేసేది ఏముంది. పైగా ఆయిల్ అనేది అటువైపు నుంచి వస్తుంది. ఓన్లీ పల్లీలు ఒకటి ఇందులో వేస్తాము. ఇంకా డస్ట్ పట్టేదానికి ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయి. మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టేసి సామాన్లు అన్నీ నీట్గా ఉంటాయి. మీరు కిచెన్లో చూసారు కదండి, అన్నీ ఎలా తలతలా మిలమిలా మెరుస్తున్నాయి. డైలీ యూజ్ చేసేటివి కూడా అంతే అండి, వాడేది అనమాట. నేనేం పక్కకు పెట్టినది కాదు, ఏదో మీకు చూపించేదాన్ని తీసుకునేది కాదనమాట. ఇదిగోండి, ఇక్కడ కబోర్డ్ అనేది వచ్చి ఉంటుందన్నమాట. ఇక్కడ గ్రైండర్లు అన్నీ ఉంటాయండి. ఎందుకంటే వారానికి 10 రోజులకు ఒకసారి నేను గ్రైండర్కి వేస్తుంటాను కనుక వెంటనే గ్రైండర్ అనేది అక్కడ నుంచి తీసుకునేసి నేను గ్రైండర్కి వేస్తుంటాను. ఇందులో బియ్యం ఉంటాయండి, రేషన్ బియ్యం. ఎక్స్ట్రా స్టఫ్ అంతా ఇక్కడ ఉంటుంది. సామాన్లన్నీ ఎక్కడ పెడతారు అని అడుగుతుంటారు కదండి. ఇదిగోండి, గ్రైండర్లు, ఎలక్ట్రికల్ వస్తువులు అన్నీ ఇక్కడ ఉంటాయి. స్టీల్ సామాన్లు, డైలీ వాడేటివి, ఎక్స్ట్రా సామాన్లు అన్నీ కిచెన్ రూమ్లో ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద బాండీలు, పెద్ద పెద్ద గిన్నెలు, అవన్నీ ఎక్స్ట్రా స్టఫ్. అప్పట్లో పెద్ద పెద్ద క్యాన్ల లెక్క ఉంటాయి కదండి, పెద్ద పెద్ద టిఫిన్లు అవి అన్నీ ఉంటాయి కదా, ఏమంటారు వాటిని,
ఏమంటారు బకెట్లు, పెద్ద పెద్ద స్టీల్ బకెట్లు, అవన్నీ ఇదిగోండి పైన కబోర్డ్లు ఉన్నాయి కదా, ఆ కబోర్డ్లలో ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడైతే వంట చేయాలి, అన్నం వండాలి, తర్వాత గోంగూర పప్పు చేయాలి. ఈ బౌల్ వచ్చేసి ఐక్యాలో తీసుకునిందేనండి, వుడ్ బౌల్, చాలా బాగుందన్నమాట, క్వాలిటీ బాగుంది. మనం ఏమన్నా ఇట్లా ఆకుకూరలు కానీ లేకుంటే ఇంకా ఏమైనా కూరగాయలు కానీ క్లీన్ చేసేదానికి కూడా మనకు బాగుంటుంది. అదండి వాళ్ళ వీడియో. మా కిచెన్ అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా మీలో ఉన్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేసినాను అనుకుంటున్నాను. అలాగనే సామాన్లన్నీ నీట్గా సర్దుకున్నాను అనుకుంటున్నాను. అంతేకాకుండా కిచెన్ స్పేసీగా పెట్టాను అనుకుంటున్నాను. వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇక్కడ మీరు ఏమైనా చూసినట్టు ఆన్లైన్లో తీసుకున్నటువంటి కనుక అవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.